ఓకే మామ, ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఊళ్ళో అయితే పొద్దున అయితే 4 గంటలకు ఆటోలు అయితే వచ్చాం. పొలం కొంచెం దూరం కదా, పొలం అయితే కొంచెం బాగలేదు మామ. ఎందుకంటే పొలం మంచిగుంటే మనం త్వరగా అయితే కట్టలు కట్టుకొని త్వరగా అయితే ఇంటికి వెళ్ళొచ్చు. ఇక అలా మధ్యాహ్నం 2 కాడ అన్నాలు తిని లోడుకి అయితే వెళ్ళాం మామ. అదే మొన్న కొట్టిన పొలానికి అయితే ఇక అలా లోడుకి వెళ్ళాము. మాకేంటంటే ఆ లోళ్ళు ప్రెసెంట్ ఈ లోళ్ళన్నీ ఏంటంటే ఇక్కడ లారీలు వస్తున్నాయి. లారీలు రావడం వల్ల ఏంటంటే మాకైతే బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయి. మా అన్న చూస్తున్నాడు ఎలా పోస్తున్నాడో వచ్చా. ఇక అలా అయితే చిన్నగా అయితే లోడ్ అయితే వేస్తూనే ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అది స్టాండ్ మీద స్టాండ్ వేస్తున్నాడు కదా, చాలా టాలెంట్ ఉండాలి మనం అట్లా నిలబడాలంటే. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా కింద పడతారు. దానితో ఒక్కొక్కట 10 కిలోలు ఉంటుంది. అట్లా ఒకటి 2 కట్టలు అయితే సరిపోవచ్చు. రాత్రి వేసి 35 టన్నులు చూసారా మామ, ఆకలి తట్టుకోలేక ఎలా తింటున్నారు చెరుకులు. ఎందుకంటే ఇట్టేటప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. టైం వచ్చేసి 10, 11 అవుతుంది, అబ్బా ఆకలి అవుతుంది అని చెప్పేసి అలా తింటారు. దానితో ఇది 12 టైర్లు పడిన అనమాట. మీరు ఇక్కడ లారీకి మూకులు పెట్టేది చూసుకున్నట్లయితే అట్లా పెడతారనమాట. మీరు ఆడ పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం ఒక్క సెకండ్ లేట్ అయినా కానీ నా ఫింగర్స్ అనేవి పోయి దాని కింద ఉంటాయి అనమాట, టైర్ కింద. ఎందుకంటే చూసి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ముందర వెనకాల మనుషులు ఉంటారు. దానితో ముందర డ్రైవర్ కాడ కూడా ఒక మనిషి ఉంటాడు అనమాట చెప్పడానికి. ఎందుకంటే జారిపోయిన తర్వాత మన చేతులు దొక్కిన తర్వాత మళ్ళీ వెనక్కి రావు మామ. చెప్తారు జాగ్రత్త చేసుకోండి అని చెప్పేసి, మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. ఇక ఫైనల్గా అయితే లోడ్ అయితే కరెక్ట్గా మామ 10:30కి అయితే అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి అలా నీళ్ళు పోలు పోసుకొని కరెక్ట్గా అన్నం పట్టుకునేసరికి 11 అయింది మామ. సరే అని చెప్పేసి ఇది రాత్రి మామ. ఈరోజు ఏం జరిగిందో రేపు చూద్దాం మామ.